ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, కుంభరాశి వారికి మే 4, 5, 6 మరియు 7 తేదీలలో మీ జీవితం ఊహించని విధంగా తలకిందులు కాబోతుంది. ఇది సాక్షాత్తు ఆ కైలాసవాసుడు, ఆ మహాదేవుడు మీకు స్వయంగా అందిస్తున్న ఒక అపురూపమైన వరం లాంటిది. స్నేహితులారా, ఈ వీడియో ఇప్పుడు మీ కళ్ల ముందుకు రావడం కేవలం ఒక యాదృచ్ఛికం కాదు. ఆ పరమేశ్వరుడే సంకల్పించి మీకు పంపిన ఒక దివ్య సంకేతం. మీ తలరాతను తిరగరాసే ఈ అద్భుతమైన అవకాశాన్ని అసలు మిస్ అవ్వకండి. ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు పూర్తి ఏకాగ్రత చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ అని భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ దేవుడి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు సావధానంగా ఉండండి. అత్యంత అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మీ ఇంటి సింహద్వారం వద్ద సాక్షాత్తు ఆ అదృశ్య దైవిక శక్తి వచ్చి నిలబడుతుంది. స్నేహితులారా, ఈ శక్తి మిమ్మల్ని భయపెట్టడానికి వస్తున్నది కాదు. మీ జీవితంలో అదృష్టాన్ని ఒక భయంకరమైన మలుపు తిప్పడానికి రాబోతుంది. ఈ క్షణం కోసమే మీరు అనేక జన్మల నుండి, ఎన్నో ఏళ్ల నుండి నిరీక్షిస్తున్నారు. ఒకవేళ మీ ఇంట్లో అకస్మాత్తుగా కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నా, లేదా ఎవరు లేకపోయినా ఎవరో ఉన్నట్లు ఒక అనూహ్యమైన భావన కలుగుతున్నా అర్థం చేసుకోండి. విజ్ఞాన శాస్త్రాన్ని కూడా అందని విధంగా రాబోయే ఈ 4 రోజుల్లో ఒక మహా సంచలనం లాంటి అద్భుతం మొదలవుతుంది. సాక్షాత్తు ఆ కాలభైరవుడు, ఆ మహాకాలుడు మీ అదృష్టపు పేజీలను తిరగరాయడం ప్రారంభిస్తాడు. ఒకవేళ మీరు ఇంకా గాఢ నిద్రలో ఉండి దీన్ని గమనించకపోతే అంతకంటే పెద్ద దురదృష్టం మీ జీవితంలో ఇంకొకటి ఉండదు. కుంభరాశి స్నేహితులారా, ఇది సాక్షాత్తు ఆ పరమశివుడి నుండి మీకు అందుతున్న హెచ్చరిక. నేను మళ్లీ నొక్కి చెప్తున్నాను. ఒకవేళ మీరు ఈ దైవిక సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే రాబోయే 5 ఏళ్లు మాత్రమే కాదు, మీ జీవితాంతం మీరు పోరాడుతూనే ఉండవలసి వస్తుంది. ప్రస్తుతం మీ చుట్టుపక్కల కొన్ని గూఢమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లోని పెంపుడు జంతువులు అకస్మాత్తుగా వింతగా ప్రవర్తించడం కావచ్చు, లేదా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా చల్లని గాలి కదలికలు మీకు స్పర్శ తగలడం కావచ్చు. ఇవేవి మృత్యు భయానికి సంకేతాలు కావు. మీ దరిద్రానికి మరియు మీ శత్రువుల రాజ్యానికి అంతం కలగబోయే ముందు ఏర్పడే భయంకరమైన నిశ్శబ్దం ఇది. స్నేహితులారా, ఈ రాబోయే ఈ 4 రోజులు మీ నివాసంలో ఏదో ఒక అఘటితం జరగబోతుంది. దాని ప్రభావంతో మీ అదృష్టం త్వరలోనే బంగారంలా మెరుస్తుంది. కానీ ఆ అద్భుతాన్ని అందుకోవడానికి మీరు మేల్కొని ఉండాలి, జాగరూకతతో ఉండాలి. కుంభరాశి జాతకులారా, మిమ్మల్ని శాశ్వతంగా దెబ్బతీశామని, మీరు ఇక కోలుకోలేరని మీ శత్రువులు విరవీగుతున్నారు. కానీ పాపం వారికి తెలియదు కదా. సాక్షాత్తు ఆ మహాదేవుడు వారి వినాశనానికి సమయం అప్పుడే మొదలు పెట్టాడని. ఈ రోజు రాబోయే కాలరాత్రి మీ జీవితంలో ఒక రహస్య సందేశాన్ని లేదా ఒక కీలకమైన పత్రాన్ని తీసుకురాబోతుంది. ఆ పత్రం మీ చేతికి అందగానే మీ శత్రువుల గుండెల్లో వణుకు పుడుతుంది మరియు మీ చేతికి కుబేరుడి ఖజానాకు సంబంధించిన తాళం చెవి దొరుకుతుంది. ఈ 4 రోజుల కాలంలో మీ నివాసంలో మరియు మీలోని ప్రాణశక్తిలో ఒక విలక్షణమైన మార్పు మీకు స్పష్టంగా తెలుస్తుంది. విధి పూర్తిగా మారబోయే ముందు ప్రకృతి మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఒక రకమైన ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇంట్లో ఎవరు లేకపోయినా మీ భుజంపై ఎవరో ఎంతో ఆత్మీయంగా, నమ్మకంగా చెయ్యి వేసినట్లు మీకు అకస్మాత్తుగా అనిపించవచ్చు. అస్సలు భయపడకండి, ఎందుకంటే ఇది ఎటువంటి ప్రతికూల సంకేతం కాదు. ఇది ప్రత్యక్షంగా ఆ పరమేశ్వరుడి కృప మరియు మీ రాశిపై కురుస్తున్న దైవిక శక్తి వర్షం. కుంభరాశి స్నేహితులారా, ఇప్పటి వరకు ఎదురైన కష్టాలను, అవమానాలను మీరు ఒంటరిగానే భరించారు. మీకు అత్యంత సన్నిహితమైన వారు కూడా మీ చెయ్యి వదిలేసిన చోట ఇప్పుడు ఒక అదృశ్య మహాశక్తి మీకు వెన్నుదన్నుగా నిలబడిపోతుంది. మీ తత్కానికి, మీ తెలివితేటకు అందని ఎన్నో విషయాలు ఇప్పుడు మీ కళ్ల ముందే జరగడం మొదలవుతున్నాయి. బహుశా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తారు, కానీ చివరి నిమిషంలో ఏదో కారణం చేత మీ ప్రయాణం లేదా మీ మార్గం మారుతుంది. గుర్తుంచుకోండి, ఆ మారిన మార్గమే మిమ్మల్ని ఒక రహస్య ప్రదేశానికి లేదా వ్యక్తికి చేరువ చేస్తుంది. అక్కడే మీ అభివృద్ధికి సంబంధించిన అసలైన రహస్యం దాగి ఉంటుంది. కుంభరాశి స్నేహితులారా, ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం అకస్మాత్తుగా ఘోరంగా నిశ్శబ్దంగా మారుతుంది. మీ ఇంట్లోని పెంపుడు జంతువులు లేదా పసిపిల్లలు అకస్మాత్తుగా ఏ పని చేయకుండా నిశ్శబ్దంగా ఉండిపోతారు, లేదా గోడ వైపుకో, ఒక మూల వైపుకో తదేకంగా చూస్తుంటారు. ఇవన్నీ మీ జీవితంలో ఏదో అసాధారణమైనది, అతిపెద్దది జరగబోతుంది అనడానికి సంకేతాలు. ఈ నిశ్శబ్దం ఏదో విపత్తు ముందు వచ్చేది కాదు స్నేహితులారా. మీ జీవితంలోని దరిద్రం, పేదరికం శాశ్వతంగా అంతమై విజయానికి సంబంధించిన ఒక కొత్త అధ్యాయం మొదలవబోయే ముందు కలిగే శుభ సంకేతం. ఈ దైవిక శక్తిని స్వీకరించడానికి మిమ్మల్ని మీరు మానసికంగా సిద్ధం చేసుకోండి. దీనితో పాటు కుంభరాశి స్నేహితులారా, మీ ఓర్పుకు ఉన్న పరీక్షా కాలం ఇప్పుడు ముగిసింది. ప్రత్యక్ష న్యాయం జరిగే సమయం ఆసన్నమైంది. ఈ గొప్ప అవకాశం కోసం మీరు ఎన్నో ఏళ్లుగా చాతక పక్షులా ఎదురు చూస్తున్నారు.
అవకాశం ఇప్పుడు ఒక అపరిచిత వ్యక్తి రూపంలోనూ లేదా అకస్మాత్తుగా వచ్చే ఒక రహస్య ఫోన్ కాల్ ద్వారానో మీ తలుపు తట్టబోతుంది. అదృష్టం ఇచ్చే ఈ మలుపు ఎంతో వేగంగా, ఎంతో ఊహించని విధంగా ఉంటుందంటే మీ కళ్ళను మీరే నమ్మలేరు. ఇది కేవలం ఒక అవకాశం మాత్రమే కాదు, మీ జీవితంలోని సుదీర్ఘ పోరాటాన్ని అంతం చేసే ఒక దైవిక అద్భుతం. కుంభరాశి స్నేహితులారా, రాబోయే 4 రోజుల్లో మీ శత్రువులు కలలో కూడా ఊహించని విధంగా భయంతో గజగజ వణికిపోతారు. ఇప్పటి వరకు ఎవరైతే మీ మంచితనాన్ని, మీ నిశ్శబ్ద స్వభావాన్ని తప్పుగా వాడుకున్నారో, మీ ఎదుగుదలను అడుగడుగున అడ్డుకున్నారో, మీ వెనుక కుట్రలు పన్నారో, వారి కోసం ఇప్పుడు ప్రకృతి వారి అంతానికి సమయం మొదలుపెట్టింది. మీరు వారితో వెళ్లి వాదించాల్సిన అవసరం లేదు, మీరు చెయ్యి ఎత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాలచక్రం ఇప్పుడు ఎలా తిరుగుతుందంటే మీ శత్రువులు తమ అల్లిన కుతంత్రాల వలలో తామే చిక్కుకొని విలవెల్లలాడిపోతారు. కుంభరాశి స్నేహితులారా, ఈ రాత్రులు గడుస్తున్న కొద్దీ మీ విరోధుల అసూయ జ్వాలలు శిఖరానికి చేరుకుంటాయి. సమాజంలో పెరుగుతున్న మీ గౌరవ మర్యాదలను చూసి నిన్నటి వరకు మిమ్మల్ని వేలాకోళం చేసిన వారి మనసులో ఇప్పుడు అకస్మాత్తుగా వణుకు మొదలవుతుంది. ఈ రోజుల్లో వారికి కలిగే భయం మీ విజయం గురించి మాత్రమే కాదు, మీ వెనక కొండలా నిలబడిన అపారమైన అదృశ్య శక్తి గురించి. వారి అల్పమైన కుతంత్రాల కంటే మీ అదృష్టం వేల రెట్లు బలమైనదని వారికి అర్థమవుతుంది. వారి ఓటమికి మీ విజయమే సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. మరి స్నేహితులారా, ఈ కాలచక్రం మీ జీవితంలోకి కొన్ని అత్యంత ముఖ్యమైన రహస్య పత్రాలు తీసుకురాబోతుంది. ఇవి మీ భవిష్యత్తు దిశనే పూర్తిగా మార్చేస్తాయి. ఈ పత్రం ఏదైనా ఆగిపోయిన కోర్టు కేసు తీర్పు కావచ్చు, భూమికి సంబంధించిన ఒక పెద్ద ఒప్పందం కావచ్చు, లేదా మీ ఉద్యోగంలో ఊహించని పదోన్నతి ఉత్తర్వు కావచ్చు. ఆ కాగితం మీ చేతికి వచ్చిన మొదటి క్షణంలో ఆనందం కంటే మీ గుండెల్లో ఒక వింత దడ, ఆందోళన అనిపిస్తుంది. నీ జీవితంలో రాబోయే ఈ అతిపెద్ద మార్పును, బాధ్యతను నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా అని విధి నిన్ను ప్రశ్నిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కుంభరాశి స్నేహితులారా, ఈ పత్రాలతో పాటు ఒక తెలియని భయం కూడా మిమ్మల్ని వెంటాడుతుంది. మీ విజయానికి ఎవరైనా దిష్టి పెడుతున్నారేమో, లేదా ఒక పెద్ద అవకాశం మీ చేతి నుండి చేజారిపోతుందేమో అని మీకు ఒక క్షణం అనిపించవచ్చు. గతంలో జరిగిన మోసాలు లేదా పత్రాల్లోని చిన్న చిన్న సంకేతాల లోపాల వల్ల మీ గుండె వేగం పెరగవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇవి కేవలం మీ సహనాన్ని పరీక్షించే భ్రమలు మాత్రమే. ఏ పత్రం ఏదైతే సాక్షాత్తు మహాదేవుడి ఆశీస్సులు ఉన్నాయో అది మీ భాగ్యాన్ని మార్చకుండా ఉండదు. ఇది రాతిపై గీత లాంటి నిజం. కుంభరాశి స్నేహితులారా, ఈ సమయం మీకు అప్రమత్తంగా నేర్పే ఒక గొప్ప పాఠం. మీరు ఏదైనా ముఖ్యమైన కాగితంపై సంతకం చేసేటప్పుడు పూర్తి స్పృహతో ఉండండి. ప్రతి అక్షరాన్ని చదవండి. ఆతృతలో, ఉద్వేగంలో తీసుకునే ఏ చిన్న నిర్ణయమైనా మీ బంగారు అవకాశాన్ని ఇనుములా మార్చేయవచ్చు. ఈ రోజుల్లో మీకు ఒక సందేశం అందుతుంది. అది మొదట్లో చేదుగా లేదా భయంకరంగా అనిపించవచ్చు, కానీ అదే సందేశం మీ భవిష్యత్తు రాజమార్గపు తలుపును తెరుస్తుంది. ఈ అదృష్ట క్రీడకు సూత్రధారి సాక్షాత్తు ఆ మహాదేవుడే కాబట్టి ఫలితం గురించి చింతించకుండా మీ కర్తవ్యాన్ని మీరు చేయండి. దీనితో పాటు స్నేహితులారా, ఈ కాలచక్రం చివరి భాగంలో మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఒక మహా అద్భుతమైన యోగం ప్రారంభమవుతుంది. దీనిని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో అత్యంత అరుదైన ధనయోగం మరియు రాజయోగం ఈ 4 రోజుల్లో మీ రాశిలో అత్యంత శక్తివంతంగా కార్యరూపం దాల్చబోతుంది. మీ ఆదాయ మార్గాలన్నీ అకస్మాత్తుగా తెరుచుకుంటాయి. ఈ ధనం మీ శ్రమ కంటే కూడా ఏదో ఒక రహస్య మార్గం ద్వారా లేదా ఘోరంగా మీ ఇంటికి చేరుతుంది. బహుశా మీరు ఎప్పుడో మర్చిపోయిన పాత పెట్టుబడి లేదా ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆస్తి వివాదం అకస్మాత్తుగా మీ వైపు మొగ్గు చూపడం వల్ల మీ ఖజానా నిండిపోతుంది. స్నేహితులారా, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరపడినప్పుడు మీ మనసులో ఒక వింత సందేహం కలగవచ్చు. ఇదంతా నిజమేనా లేక కలనా అని. ఈ భయం మిమ్మల్ని హెచ్చరించడానికి. వచ్చిన ధనాన్ని కేవలం విలాసాల కోసం, అవసర ఖర్చుల కోసం వాడకుండా మీ భవిష్యత్తు సామ్రాజ్యాన్ని బలమైన పునాది వేయడానికి ఉపయోగించండి. ఈ సమయంలో మీ బ్యాంకు ఖాతాలో కనిపించే అంకెలు చూసి మీ మీద మీకు నమ్మకం వేల రెట్లు పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవం, మీ హోదా రాత్రికి రాత్రే పెరిగిపోతుంది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ధనం వచ్చేటప్పుడు బంధువులు మరియు స్నేహితుల అసూయ చూపులను కూడా వెంట తెస్తుంది. మీ ఐశ్వర్యం గురించి తెలియగానే కొంతమంది స్వార్థపరులు సహాయం కోసం అంటూ మీ దగ్గరకు రావచ్చు. ఇదే మీ అసలైన పరీక్ష. రాబోయే 4 రోజుల్లో మీ ఆర్థిక లాభాల గురించి లేదా మీ ప్రణాళికల గురించి నలుగురిలో గాని, సామాజిక మాధ్యమాల్లో గాని అస్సలు చర్చించకండి. రహస్యంగా ఉంచడమే కుంభరాశి వారి ఈ అపారమైన ప్రగతికి ఉన్న అసలైన గుట్టు. మీ గోప్యత మీ శత్రులను భయంతో దహించి వేస్తుంది. కుంభరాశి స్నేహితులారా, ఈ 4 రోజుల ఉత్కంఠ భరిత ప్రయాణం ముగిసే సమయంలో మీరు ఒక అత్యంత శక్తివంతమైన రహస్య పరిహారం చేయాలి. అది మీ విజయానికి తగిలిన అన్ని దోషాలను భస్మం చేస్తుంది. అర్ధరాత్రి వేళ ఏకాంతంలో కూర్చొని మీ కులదైవాన్ని మరియు మహాదేవుడిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి.
ముగించుకోండి. ప్రశాంతంగా ఒక నెయ్యి దీపం వెలిగించండి. మీ మనసులో ఉన్న అతిపెద్ద భయం, అది డబ్బు గురించి కావచ్చు లేదా శత్రుల గురించి కావచ్చు, ఆ భయాన్ని ఆ దీపపు జ్యోతిలో సమర్పించినట్లు భావించండి. ఈ పరిహారం చేసేటప్పుడు మీ చుట్టూ పూర్తి నిశ్శబ్దంగా ఉండాలి. మీరు ఎవరితోనూ ఒక మాట కూడా మాట్లాడకూడదు. ఇది విజయవంతంగా పూర్తి చేస్తే మీ ఎదుగుదలను ఆపే శక్తి ఈ విశ్వంలో ఇంకొకటి ఉండదు. కుంభరాశి స్నేహితులారా, ఈ సమయం ముగిసి రేపటి సూర్యుడు ఉదయించేసరికి మీరు ఒక సరికొత్త సామర్థ్యంతో జన్మించినట్లు ఉంటారు. మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఎవరైతే మిమ్మల్ని ఒకప్పుడు తుడికరించారో, మిమ్మల్ని వదిలేసి వెళ్లారో వారే ఇప్పుడు మీ పాదాల దగ్గరికి వచ్చి నిలబడతారు. మీ శత్రువుల ముఖాలు నిలబడతాయి. వారి భయమే మీ శత్రువుగా మారుతుంది. ఈ సమయం కేవలం తాత్కాలికం మాత్రమే కాదు, సాక్షాత్తు మహాదేవుడు మీకు పంపిన కబురు. ఇక మీరు బాధపడే రోజులు మూసాయి, ఏలే రోజులు మొదలయ్యాయి. కుంభరాశి స్నేహితులారా, ఈ 4 రోజుల సంధి కాలంలో మహాదేవుడు ఈ అమోఘమైన పరిహారం మీ జీవితంలోని అన్ని ఆటంకాలు దూరం చేస్తుంది. ఒకవేళ మీకు పనుల్లో మాటిమాటికి అపజయం ఎదురవుతున్నా లేదా శత్రువులు బంధువుల నుండి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నా, ఈ సమయంలో ఒక రాగి చెంబులో శుద్ధమైన నీటిని తీసుకొని అందులో కొన్ని నల్ల నువ్వులు వేయండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 100 నిమిషాలు జపిస్తూ ఆ జలాన్ని శివలింగానికి అభిషేకం చేయండి. ఆ తర్వాత మహాదేవుడి పాదాలను భక్తితో స్మరించి ఆ నీటిని మీ నుదుటికి ప్రోషించుకోండి. ఈ చిన్న పని మీ అదృష్టంలోని అతిపెద్ద దోషాలను కూడా తొలగించి మీ కోసం కుబేర ద్వారాలు తెరుస్తుంది. స్నేహితులారా, ఇప్పుడు సమయం వచ్చింది. ప్రశాంతంగా ఉండి విధి సృష్టించే ఆ మహా అద్భుతాన్ని అనుభవించండి. ఈ సంచలనం కేవలం ఆరంభం మాత్రమే. అసలైన వినోదం, అద్భుతం ముందుంది. మీకు భగవంతుడి మీద, మీ అదృష్టం మీద అచంచలమైన నమ్మకం ఉంటే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ మరియు ఓం నమః శివాయ అని తప్పకుండా రాయడం మర్చిపోకండి. మీ ఒక కామెంట్ మీ జీవితంలో సానుకూల మార్పును వేగవంతం చేసే శక్తిని కలిగి ఉంటాయి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేం మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.